అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అటుకులతో చక్కెర పొంగలి. ఇదేంటి నవ్య సడన్గా కర్రీస్ చేసేది, సడన్గా స్వీట్స్లోకి మళ్ళీ స్వీట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు అని అనుకుంటున్నారు? ఎందుకు అంటే మనకి దగ్గరలో దసరా ఉంది కాబట్టి, మనందరం ఇంట్లో నవరాత్రులు చేసుకుంటాం కాబట్టి మా ఇంట్లో నవరాత్రులకి మేము ఎలాంటి ప్రసాదాలు చేసుకుంటాం అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నామండి. దానిలో మొదటి ఐటమే చక్కెర పొంగలి. చక్కెర పొంగలి ఎందుకు ఫస్ట్ చూపిస్తున్నాను అంటానికి కూడా ఒక రీజన్ ఉందండి. అదేంటి అంటారా? చక్కెర పొంగలి అంటే నా చైల్డ్హుడ్ నుంచి నేను స్కూలు, కాలేజ్, ఇప్పుడు వర్క్ ప్లేస్లో కూడా ఎక్కడున్నా చక్కెర పొంగలి అంటే మా ఇంట్లో చాలా స్పెషల్. ఎందుకంటే మా మమ్మీ చాలా బాగా చేస్తారు చక్కెర పొంగలి. సో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు బాక్స్లో చక్కెర పొంగలి తీసుకెళ్ళినా ఎవరు నాకు ఇంత కూడా ఉంచేవాళ్ళు కాదు, అందరూ వాళ్ళే తినేసేవాళ్ళు. అలా నా స్కూల్ నుంచి ఇప్పుడు నా వర్క్ ప్లేస్ వరకు కంటిన్యూ అవుతుంది. చక్కెర పొంగలి అనేది మాత్రం ఒక ఫీల్ అసలు. అది ఏంటంటే మెయిన్ చక్కెర పొంగలి అమ్మవారికి ఎంత ఇష్టమో అలాగే మా ఇంట్లో కూడా స్పెషల్ మెమరీస్ ఉంటాయి చక్కెర పొంగల్తో. ఎందుకంటే మా మమ్మీ సూపర్ చేస్తారు కాబట్టి దానికోసం అందరూ ప్రతిసారి ఎప్పుడు స్వీట్ అన్నా సరే, ఏ ఈవెంట్లో స్వీట్ అన్నా, కాలేజ్లో అయినా ఎప్పుడన్నా, ఇప్పుడు వర్కింగ్లో పాట్లకు అన్నా సరే ఏమైనా తేవాలంటే నేను మాత్రం చక్కెర పొంగలే చేయించుకుని వెళ్తాను. మా మమ్మీ చాలా బాగా చేస్తారు. చక్కెర పొంగలి అనగానే నాకు నా స్కూల్ డేస్ కూడా గుర్తొచ్చేసేయండి. స్కూల్లో ఉన్నప్పటి నుంచి అందరూ ఏం తీసుకురావాలి అని అంటే నువ్వు మాత్రం ఆంటీ చేసి చక్కెర పొంగలి చేయించుకురా, అది చాలు అని చెప్పనేవాళ్ళు. సో అందుకని అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి మా మమ్మీ సూపర్ చేస్తారు కాబట్టి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించేస్తాను. మా ఇంట్లో మా స్టైల్లో అటుకుల చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపించేస్తాను. వచ్చేసేయండి మా కిచెన్లోకి. ఇక్కడ నేను మీకు చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి చూపిస్తున్నానండి. మెయినే మనకి అటుకులతో చక్కెర పొంగలి కదండి. సో అందుకని ఫస్ట్ అటుకులు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక బౌల్ ఫుల్ ఆఫ్ అటుకులు తీసుకున్నాను నేను. దానికి పావు బెల్లం తీసుకున్నాను. అలాగే పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే మన చక్కెర పొంగల్లోకి ఎక్స్ట్రా యాడ్-ఆన్స్గా నేను ఈ జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఇలాచి, జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలంటే నెయ్యి కావాలి కదండి, అందుకనే కొద్దిగా నెయ్యి. సో ఇవన్నీ మన అటుకుల చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవి మన అటుకుల చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. సో రండి చూసేద్దాం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి. చక్కెర పొంగలి చేయాలంటే కనుక మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవాలి కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా నేను ఒక బాండీ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాను. ఇది దేనికోసం అంటారా? ముందుగా మనం పెసరపప్పు అనేవి కొద్దిగా వేయించుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కొద్దిగా ఎన్హాన్స్ అవుద్ది వేయించిన పెసరపప్పు కనుక మనం యూజ్ చేసుకుంటే. అందుకని మనం కొద్దిగా ఏదైతే మనం పావు కప్పు పెసరపప్పు తీసుకున్నామో ఆ పెసరపప్పుని తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. సో ఆ ప్రొసీజర్ ఇదిగోండి, నేను తీసుకున్న పావు కప్పు పెసరపప్పుని ఫ్రై చేసుకోవడానికి బాండీలో వేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీలో వేసుకున్నాను. పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి మనం. మన చక్కెర పొంగల్కి ఫస్ట్ స్టెప్ ఇదే, పెసరపప్పు ఫ్రై చేసుకోవటం. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. బాగా ఫ్రై చేసుకుంటున్నాము. సో పెసరపప్పు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. పెసరపప్పు ఫ్రై అయిపోయాయి, అందుకే నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఫ్రై అయిన పెసరపప్పుని. ఫ్రై అయిన పెసరపప్పు చల్లారాక ఏం చేయాలంటే మనం దాన్ని కొద్దిగా ఒక 2 times వాష్ చేసుకోవాలండి. పెసరపప్పుని వాష్ చేసి ఇదిగోండి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి బాగా వాష్ చేసుకున్నాను. జస్ట్ 2 times వాష్ చేసుకుంటే చాలండి. వాష్ చేసుకుని పక్కన పెట్టుకొని ఇట్లా మనం ఉంచుకోవాలి ఒక బౌల్లో వేసుకుని. ఇదిగోండి
వాష్ చేసుకున్న పెసరపప్పుని మనం స్టవ్ వెలిగించి దాని మీద పెట్టుకున్నాం. పెసరపప్పు అనేది ఉడకాలి కదండి, ఉడికేంత వరకు మనం అట్లా స్టవ్ మీద ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మరో పక్కన స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకుని బెల్లము పంచదార రెండు ఆ బాండీలో వేసుకుని ఒక కప్పున్నర వాటర్ అనేది పోసుకున్నాను. సో బెల్లం ఒకటే కాదండి, నేను ఇక్కడ స్వీట్లో బెల్లము పంచదార రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. టేస్ట్ కోసం అలా తీసుకున్నానండి నేను. ఈ రెండు కూడా మనకి బెల్లము మనకి వాటర్లో బాగా కరిగేదాకా మనం ఇట్లా స్టవ్ మీదే ఉంచుకోవాలి. ఇదిగోండి స్లోగా మెల్ట్ అవుతుంది బెల్లం అనేది. అలా కరిగేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకుని ఇట్లా తిప్పుకుంటూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి బెల్లం కరిగిందా లేదా అనేది. బెల్లం కరిగేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇదిగోండి పెసరపప్పు కూడా మనకి పక్కన ఉడుకుతుంది చూసారా. చెక్ చేసుకుంటూ ఉండాలి మనం మధ్య మధ్యలో. పెసరపప్పు అనేది బాగా మెత్తగా అయిపోతే మనకి ఏమీ టేస్ట్ అనేది తెలియదండి. అందుకనే చెక్ చేసుకుంటూ ఉండాలి. మరీ మెత్తగా అవ్వకూడదు, అట్లా కానీ మరీ పొలుగ్గా కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి మరో పక్కన బెల్లం ఎలా కరుగుతుందో అది కూడా చెక్ చేసుకుంటున్నాము. ఈ రెండు అయితే మనకి సగం పని అయిపోయినట్టే అండి. పెసరపప్పు ఉడికిపోయి మనకి బెల్లం అనేది కరిగిందనుకోండి, మన చక్కెర పొంగలికి సగం పని అయిపోయినట్టే. అదిగోండి బెల్లం కరిగిపోయింది. పెసరపప్పు ఉడికితే చాలు, అందుకనే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, ముందుగానే నేను అటుకుల్ని కడిగానండి. కడిగి పక్కన పెట్టుకున్నాను. 2 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి మనం. బెల్లం పాకంలో వేసుకుని అటు ఇటు తిప్పుకోవాలండి అటుకుల్ని. బాగా మనకి అటుకులు అనేవి బెల్లం పాకంలో కలిసేలాగా తిప్పుకుంటున్నాం ఇక్కడ. మన అటుకులు బెల్లంతో కలిసి కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఒక్కసారి కొద్దిగా ఉడికేంత వరకు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చండి. అటుకులు ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, మన పెసరపప్పు ఏదైతే మనం ఉడికించుకున్నామో ఆ పెసరపప్పుని వేసి మనం మొత్తం అంతా కలుపుకోవాలండి. అటుకులు పెసరపప్పు బెల్లం పాకం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదిగోండి అటుకులు పెసరపప్పు బెల్లం పాకం కలిపి ఉడుకుతున్నాయి బాగా. ఇదో పక్కన ఉడుకుతుంటే ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, జీడిపప్పులు అనేవి ఫ్రై చేసుకోవాలి కదా. జీడిపప్పులు ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నానండి. గీ తీసుకుని జీడిపప్పులు అట్లాగే కిస్మిస్లు ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పులు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ అనేది వేసుకుంటాము. ఇదిగోండి మరో పక్కన మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అటుకులు పెసరపప్పు అనేది ఉడుకుతుంది ఇక్కడ. మరో పక్కన జీడిపప్పులు ఫ్రై అవుతున్నాయి బాండీలో. నేతిలో ఫ్రై అయిన జీడిపప్పులు అనేవి ఇక్కడ ఉన్నాయి. బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు అనేవి వేసుకోవాలండి. కిస్మిస్లు జీడిపప్పులు కలిపి బాగా ఫ్రై అయిన తర్వాత, జీడిపప్పులు కిస్మిస్ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్గా మనం అటుకులు చక్కెర పొంగలి ఏదైతే చేసుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసేసుకోవాలండి.
యాక్చువల్గా అయితే జీడిపప్పులు కిస్మిస్ ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి స్టవ్ ఆఫ్ చేశాక పైన ఇట్లా గార్నిష్ చేసుకుంటాం కదండి. కానీ ఇక్కడ ఏంటంటే మనం చేసుకునే అటుకుల చక్కెర పొంగల్కి నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా ఇట్లా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఏదైతే నెయ్యి ఉందో దానిలోది నేను డైరెక్ట్గా నెయ్యితో పాటు యాడ్ చేసేసుకున్న జీడిపప్పు కిస్మిస్ అనేది అటుకుల చక్కెర పొంగల్కి. ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ ఏంటి వైట్గా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ యాలక్కాయలు 4 ఉన్నాయి అనుకోండి, మిక్సీలో గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను కొద్దిగా పంచదార కూడా తీసుకుని 2 కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటానండి. ఎప్పుడైనా ప్రసాదాలు చేసుకుంటున్నప్పుడు, స్వీట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ఉపయోగపడుతుంది కాబట్టి. అయ్యయ్యో, ఆ చిన్నది చూసారా మీరు? చిన్నది ఏంటనుకుంటున్నారు? అది పచ్చకర్పూరం అండి. చక్కెర పొంగల్కి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే పచ్చకర్పూరమే. పచ్చకర్పూరం లేకపోతే అసలు చక్కెర పొంగల్ టేస్టే రాదు తెలుసా. దీనిలో మనం శనగబద్దంత పచ్చకర్పూరం తీసుకుని దానిలో కలుపుకున్నామండి. పచ్చకర్పూరాన్ని మనం ఈటింగ్ క్యాంఫర్ అని కూడా అంటారు. మనకి గ్రాసరీ స్టోర్స్లో ఈటింగ్ క్యాంఫర్ అంటే ఇస్తారు, పచ్చకర్పూరం అన్న ఇస్తారు. అది జస్ట్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకుంటే అదిరిపోద్ది టేస్ట్ అనేది, అలాగే ఫ్లేవర్ కానీ ఏదైనా. ఇదిగోండి మన అటుకులతో చక్కెర పొంగలి అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. చూసారా, చూడటానికి చాలా బాగుంది కదా. ఈ దసరా నవరాత్రుల్లో అండి అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి ప్రసాదం అనేది అదిను వెరైటీగా డిఫరెంట్గా అటుకులతో చక్కెర పొంగలి ప్రసాదం అనేది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించేశానండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్రసాదం అనేది ఎలా ఉంది ఏంటి అనేది. పర్ఫెక్ట్గా ఇవే క్వాంటిటీతో కనుక మీరు చేసుకుంటే, ఇలాగే చేసుకుంటే సూపర్ వస్తుందండి చక్కెర పొంగలి అనేది. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. తిన్న ప్రతిసారి నాకు చక్కెర పొంగలి ఎప్పటికప్పుడు టేస్ట్ చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. ఎన్నిసార్లు చేసినా, మా మమ్మీ ఎన్నిసార్లు చేసినా తింటానండి. అంత బాగుంటుంది చక్కెర పొంగలి అనేది. అటుకులతో చక్కెర పొంగలి, మేము రైస్తో కూడా చక్కెర పొంగలి చేస్తారండి మా మమ్మీ. కానీ ఈసారి డిఫరెంట్గా అటుకులతో ట్రై చేసాము. చూసారా, అటుకులతో చక్కెర పొంగలి విత్ ఆల్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు కిస్మిస్తో అదిరిపోయింది కదా చూడటానికే. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో దసరా నవరాత్రులకి కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మా ఇంట్లో మాత్రం చక్కెర పొంగల్కి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి మా మమ్మీ చేసే చక్కెర పొంగల్కి. అసలు మనకి పచ్చకర్పూరం కూడా లైట్గా వేస్తాము. అది లైట్గా వేసినా సరే అసలు ఫ్లేవర్ కానీ, స్మెల్ కానీ, టేస్ట్ కానీ చాలా ఎన్హాన్స్ అవుతుంది చక్కెర పొంగల్లో. ఇలాంటి ఇంకా మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.